హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఈ రోజు మనం సోనిక్ ఎలక్ట్రిక్ బ్రష్ అయితే అన్బాక్స్ చేద్దాం. గాయ్స్, ఇది వచ్చేసరికి బడ్జెట్ లో వస్తుంది, మీకు అరౌండ్ 400 అయితే పడుతుంది అనమాట. ఈ బడ్జెట్ లో ఈ బ్రష్ అయితే మనం పర్చేస్ చేయొచ్చా లేదా, మనకి బ్రష్ చేస్తే ఫీల్ అనేది ఎలా ఉంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇప్పుడే కనుక మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫేస్బుక్ పేజ్ ని, ట్విట్టర్ పేజ్ ని ఫాలో కండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. ఇంకా లేట్ చేయకుండా ఈ ప్రోడక్ట్ ని అన్బాక్స్ చేసి ప్రోడక్ట్ ఎలా ఉందనేది చూసేద్దాం. గాయ్స్, ఈ ప్రోడక్ట్ బ్రాండ్ నేమ్ వచ్చేసరికి బీటెక్స్ అనే బ్రాండ్, దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి బజ్ అనే మోడల్. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి దీని ఎంఆర్పీ ప్రైస్ 999 అయితే ఉంది. ఇంకా బాక్స్ లో ఏమేం కంటెంట్ వచ్చినాయి అనేది చూద్దాం. దీని ఛార్జింగ్ చేయడానికి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు, ఇది వోల్ట్ టైప్ ఇచ్చారు అనమాట. అలాగే యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇది ఒకసారి చదువుకోండి. అలాగే 2 బ్రష్ హెడ్స్ అయితే ఇచ్చారు. ఫైనల్లీ మన ఎలక్ట్రిక్ బ్రష్ అయితే ఉంది. ఇంకా ఈ ఎలక్ట్రిక్ బ్రష్ కి హెడ్ ఎలా సెట్ చేయాలని చూద్దాం. మీకు హెడ్ వచ్చేసరికి జస్ట్ హోల్ ఉంటుంది, ఇక్కడ లాకింగ్ సిస్టమ్ అయితే బటన్ కి ఎదుర్కొంటూ ఉంటుంది అనమాట. అక్కడికి పెట్టి ప్రెస్ చేయడమే, జస్ట్ ప్రెస్ చేయగానే మీకు లాక్ అయిపోతుంది. దాన్ని అటు ఇటు రొటేట్ చేయడం అలాంటిది ఏం లేదు. మీకు ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి పవర్ బటన్ అయితే ఉంది. మోడ్స్ కూడా ఇదే, మీకు 3 మోడ్స్ అయితే ఉన్నాయి. మొత్తం మోడ్స్ మార్చేటప్పుడు వైబ్రేషన్స్ అయితే షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట, తక్కువ నుంచి ఎక్కువకి. అక్కడ వైట్ బ్రష్, ఇలా క్లీనింగ్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మీకు హెడ్ తీయడం చాలా సులువుగా తీయొచ్చు, మళ్ళీ చాలా సులువుగా పెట్టుకోవచ్చు అనమాట. ఈ హెడ్ కంపేర్ చేస్తే నార్మల్ బ్రష్ తో ఇది చిన్నపిల్లల బ్రష్ లాగా ఉంది, పెద్ద హెడ్ అయితే కాదు. మీకు అంత చిన్నగా ఉండటం వల్ల ఏంటంటే నోట్ లో ఆ వైబ్రేషన్ కి కదలడానికి ఈజీగా ఉంటుంది అనమాట. చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు. గాయస్, ఓవరాల్ గా ఈ బ్రష్ గురించి నేను చెప్పమంటే ఆ ప్రైస్ రేంజ్ కి పర్వాలేదని చెప్తాను. ఇంకా నాకు నచ్చినవి ఏంటో చెప్తాను. నచ్చినవి చెప్తాను. ఫస్ట్ దీని బిల్ క్వాలిటీ చూడటానికి క్లాసీ లుక్ లో, మీకు కలర్ కాంబినేషన్స్ కానీ లేదా మన బిల్ క్వాలిటీ కానీ చాలా బాగుంది, చాలా సాలిడ్ గా ఉంది. ఇది వాటర్ ప్రూఫ్ కూడా, మనకి నీళ్ళలో పడినా చేసినా సరే ఏం కాదు. మీకు 3 అడ్జస్టబుల్ మోడ్స్ అయితే ఇచ్చారు కదా. ఈ మోడ్స్ వచ్చేసరికి వేరియేషన్ అయితే ఉంది, మీకు వైబ్రేషన్ స్పీడ్ అనేది పెరుగుతుంది అనమాట. ఇప్పుడు సౌండ్స్ అయితే వినండి. ఫస్ట్ మోడ్ లో అయితే పెడతాను నేను. సో ఫస్ట్ మోడ్ కదా, ఇప్పుడు సెకండ్ మోడ్ లో పెడతాను. చూడండి వైబ్రేషన్ ఎంత పెరుగుతుందో. ఇప్పుడు థర్డ్ మోడ్ లో పెడతాను, చూడండి. 3 మోడ్లకి మనకి ఖచ్చితంగా వేరియేషన్ అయితే తెలుస్తుంది. ఇంకా బ్రష్ చేసినప్పుడు మన ఫీలింగ్ అయితే బాగా ఉంటుంది. నార్మల్ బ్రష్ లాగే మనం క్లీనింగ్ అయితే ఉంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. తోంగానే వైట్ వచ్చేయడం ఇలాంటి అయితే ఏం జరగవు. నార్మల్ గానే బ్రష్ ని రీప్లేస్ చేసే అంత ఉంటుందంటే లేదు. నార్మల్ గానే మనం బ్రష్ ఎలా చేస్తామో సేమ్ అలాగే, కానీ మనం ఓగా రుద్దక్కర్లేదు అనమాట. ఇలా రుద్దితే ఏమవుతుందంటే మన పళ్ళు అరిగిపోతుంది కదా. ఇదైతే అరగకుండా ఓన్లీ పళ్ళు క్లీన్ చేసుకోవడానికి అయితే ఇది బాగానే పనిచేస్తుంది. లోపల ఉండే వైబ్రేట్ మోటార్ వల్ల మీకు ఎదరుండే బ్రెజిల్స్ అనేవి ఇలా వైబ్రేట్ అవుతా ఉంటాయి అనమాట. ఈ వైబ్రేషన్స్ వల్ల మనకి నీట్ గా క్లీన్ అవుతుంది లోపల దాకా. మనం చాలా మంది లోపల దాకా ఇలా రుద్దాల్సి వస్తుంది కదా, అదేం లేకుండా జస్ట్ అలా తీసుకెళ్ళి అక్కడ పెడితే మనకి జస్ట్ అలా క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట. దీంట్లో నాకు నచ్చని విషయాలు కొన్ని చెప్పాలంటే, ఫస్ట్ దీని ఛార్జింగ్ సాకెట్. ఇది ఏ టైప్ సి ఇస్తే మనకి ఇంట్లో ఉంటాయి కాబట్టి ఓకే. ఖచ్చితంగా ఛార్జింగ్ చేయాలంటే దీనికి ఇచ్చిన కేబుల్ క్యారీ చేయాలి. ఇది ఎప్పుడో ఓల్డ్ టైప్ పిన్ అయితే ఇచ్చారు. టైప్ సి ఇచ్చుంటే బాగుండేది అనిపించింది నాకైతే. 1 2 మనకి ఏదైతే ఎదర హెడ్లు ఉన్నాయో ఈ హెడ్లకు వచ్చేసరికి ఈ ప్లాస్టిక్ అనేది పళ్ళకు తగులుతుంది అనుకోండి, ఆ వైబ్రేషన్ అనేది పళ్ళకి ఫీల్ అవుతున్నాం మనం. ఈ బ్రష్ బ్రిజిల్స్ వరకు ఓకే, నో ప్రాబ్లం. ఈ ఎదర దీనికి కూడా రబ్బర్ మెటీరియల్ లాంటిది ఇచ్చుంటే కనుక కొంచెం యూస్ చేసేటప్పుడు బెటర్ ఫీల్ అయితే ఉండేది. ఇప్పుడు చూడండి, నా పళ్ళకి పెడితే సౌండ్ అనేది ఎలా వస్తుందో, చాలా పెయిన్ వస్తుంది కూడా. మన పళ్ళు సెన్సిటివిటీ ఉంటే కనుక చాలా ఇబ్బంది పడతారు కూడా కొంతమంది. ఏదో కట్ చేస్తున్న ఫీలింగ్ ఎలా ఉంటుందో అలా ఇది తగులుతుంటే అలా అనిపిస్తుంది. ఫ్రంట్ బ్రిజిల్ తగులుతుంటే ఏం అనిపించట్లేదు, కానీ ఈ ప్లాస్టిక్ తగిలితే మట్టికి ఆ వైబ్రేషన్ అనేది మన పళ్ళ దాకా తేరి నొప్పి వస్తుంది అనమాట. ఎంత సౌండ్ వస్తుందో చూసారా. అది మనకి స్టార్టింగ్ మోడ్ లోనే, ఇంకా వైట్నింగ్ మోడ్ లో పెట్టుకొని యూజ్ చేస్తే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. ఇలా ఈ యాంగిల్లో యూజ్ చేసినప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఇది కనుక పళ్ళుకి తగిలితే జుమ్ అని అంటుంది అనమాట. ఓవరాల్ గా ఇది తీసుకోవచ్చా అంటే, మీరు ఎలక్ట్రిక్ బ్రష్ కోసం చూస్తున్నారు, సెన్సిటివిటీ పళ్ళు ఉన్నాయి, నేను రుద్దితే గమ్స్ లోంచి బ్లీడింగ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఇదైతే తీసుకోవచ్చు. ఆ బడ్జెట్ కి ఓకే. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేసాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.